లీడర్స్. అయితే విస్టేజ్ లోకి నేను ఎలా వచ్చానో ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ డే నేను ఒక జర్నీలో రేవతి మేడం, సత్య మేడం, విజా మేడం బస్సు ఎక్కారు వైజాగ్లో వేపగుంటలో. నేను అక్కడే ఉంటున్నాను, అక్కడే నేను కూడా బస్సు ఎక్కాను. జస్ట్ బస్సులో మేము మాట్లాడాం, వాళ్ళు ముగ్గురు నా వెనక కూర్చున్నారు. అయితే రేవతి మేడం నాతో మాట్లాడారు. మేడం మీరు ఏం చేస్తారు అన్నారు. అమ్మ నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీరా అన్నాను. అంటే పార్ట్ టైం ఏమైనా చేసే ఉద్దేశం ఉందా అన్నారు. డెఫినెట్గా చేస్తాను, చెయ్యాలని ఉంది అన్నా. అంటే ఆవిడ చెప్పారనమాట, మన విస్టేజ్ గురించి చెప్పారు. ఓకే విన్నాను, కానీ ఇంటికి వచ్చి వదిలేస్తాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఒక పాప, 2 మనవలు, కొంచెం ఫ్యామిలీ బర్డెన్ ఉంది, ఊరుకున్నా. కానీ ఆవిడ నన్ను వదిలిపెట్టకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆంటీ ఒక మీటింగ్కి రండి, ఆంటీ ఒక మీటింగ్కి రండి నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను వదిలి చేశారు. అయినా అలాగ ఒక 3 months నేను ఇంట్రెస్ట్ తీసుకోలేదు. 3rd monthలో మన సుజాత మేడం గారు కాల్ ఇచ్చివారు అయినప్పుడు మీటింగ్కి పిలిస్తే ఇదే హాల్కి నేను అటెండ్ అయ్యాను. ఆ రోజు మన విస్టేజ్ ఫ్యామిలీ అందరినీ చూడడము నాకు ఎందుకో అయితే ఒకసారి ఆలోచించాలి ఈ ప్రోడక్ట్ గురించి అనిపించి అదే రోజు నేను ఒక టూత్పేస్ట్, ఒక వాష్రూమ్ క్లీనరు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కాల్షియం ట్యాబ్లెట్ ఒకటి. నాకు కొంచెం చేతులు నొప్పి వచ్చేవి అన్నమాట ఇంట్లో పనిచేసేటప్పుడు. సరే నేను నేను మెడికల్ డిపార్ట్మెంట్లో చేశాను కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉమెన్ కాల్షియం మా పాప తీసుకొచ్చింది. మా పాప కూడా మెడికల్లోనే చేస్తుంది. ఆ కాల్షియం వాడాను, కానీ నాకు ఎందుకో ఒక 1 week వాడేసరికి విపరీతమైన ఓవర్ హీట్ చేయడము, కళ్ళు బయలు కమ్మినట్టు, కానీ నా బాడీ టాలరేట్ చేయలేదు, వదిలేసాను. సరేలే ఏదో అవుతుంది, సప్లిమెంటరీ ఏదైనా ఫుడ్ ద్వారా చూసుకుందాము అని నాకున్న నాలెడ్జ్లో నేను అలా ఆలోచించాను. ఈ లోపల నాకు విస్టేజ్ పరిచయం అవ్వడం వల్ల కాల్షియం తీసుకున్నాను. వాడిన 10 daysలో నాకు రిజల్ట్ కనిపించింది కాల్షియం. నెక్స్ట్ ఏంటంటే వాష్రూమ్ క్లీనర్ కూడా నేను ప్రతి నెల ఒక 10,000 వరకు డిమార్ట్లో బిల్ చేస్తుంటాను. అయితే వాష్రూమ్ క్లీనర్ మాత్రం ఎక్సలెంట్ అనమాట, చాలా బాగా పనిచేసింది. మా పాప చూసానింది, మమ్మీ ఈ ప్రోడక్ట్ ఏంటో చాలా బాగుంది, ఈ విస్టేజ్ గురించి ఒకసారి ఆలోచించాలి అని మేమిద్దరం మాట్లాడుకుని మేడం పిలిచి, సుజాత మేడం పిలిచి మా ఇంట్లో కొంచెం స్కాన్ చేయించుకున్నాను. మా పాపకి, మనవరాలకి నేను కూడా చూపించుకున్నా. ఇంకా నా కొలీగ్స్ కూడా ఉంటే అక్కడ పిలిచాను. వాళ్ళకి అందరికీ ఏంటంటే కొంచెం ఫ్యాట్, ఇలా రకరకాలు వెయిట్ ఎక్కువ అవ్వడం, ఇంకా వెయిట్ లాస్ కోసం నెక్స్ట్ ఏంటంటే ఈ హోమ్ నీడ్స్ ప్రోడక్ట్స్ గురించి అందరికీ చెప్పడం జరిగింది. మేడం వాళ్ళు వచ్చి కొన్ని ప్రోడక్ట్స్ నేను తీసుకోవడం జరిగింది. అట్ ఏ టైం నేను 9,000 ప్రోడక్ట్ తీసుకున్నాను. అవన్నీ కూడా నాకు చాలా చాలా యూజ్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో నాకు నచ్చింది, 25 ఫిబ్రవరిలో నేను రిటైర్ అయ్యాను మెడికల్ హెల్త్లో చేసిన రోజు నేను రిటైర్మెంట్కి నాకు చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేశారు స్టాఫ్ అంతా. అయితే ఆ రోజు నేను కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే శాలరీ కోసం కాదండి, ఒక మంచి ఫ్యామిలీని నేను మిస్ అయిపోతున్నాను. వన్స్ రిటైర్ అయ్యాక కొద్దిగా ఇంకా అలాగా లైఫ్ స్టైల్లో మర్చిపోతారు మనల్ని, ఎవరు అంత గుర్తుపెట్టుకోరు. ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను, ఇంతమంది అభిమానం నేను ఇంకా కొంతగా నేను పోగొట్టుకుంటానేమో, ఇంటికే పరిమితం అయిపోతానేమో అని చాలా ఫీల్ అయ్యనమాట. అయితే ఒక 1 year తర్వాత నాకు ఈ విస్టేజ్ పరిచయం అయినప్పుడు ఆ రోజు నేను చూశాను ఇక్కడ, మళ్ళీ ఈ ఫ్యామిలీని అందరినీ ఇందులో జాయిన్ అయితే నేను పొందగలనేమో, వీళ్ళందరూ అభిమానం నాకు దొరుకుతుందేమో అని ఆ రోజు నేను చాలా ఆలోచించాను. తీసుకున్నాను. వన్స్ అగైన్ ఈ స్టేజ్ మీదకి ఇంతమందిని మనల్ని అందరినీ ప్రవేశపెట్టిన గౌతమ్ బాలిసారికి ఒకసారి అయితే వాటికి మనందరం కూడా ఆశయంతో చేద్దాము, ఆశతో కాదు ఆశయంతో చేద్దాము, తప్పకుండా మనం అందరం ఎదుగుతాము. నెక్స్ట్ ఏంటంటే నాకు నా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళ ఫీల్డ్లో నాకు చాలామంది పరిచయం ఉంది, చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీలాగే తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక లీడర్స్ని చేయాలని నేనైతే ఆశంతో